రామ్ చరణ్ గారు ది మూవీ నైజాం రైట్స్ కోసం అటు ఎస్విసి దిల్ రాజు గారు అండ్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కంబైన్ గా మూవీని కొనడానికి అయితే రెడీ అయితే అయ్యారు, ఎగ్గబడుతున్నారు అని చెప్పాలి. ది మూవీ నైజాం రైట్స్ కోసం దాదాపు 60 కోట్ల వరకు అయితే కొనడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారు అని చెప్పి అయితే సోషల్ మీడియాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, నిజంగానే పెద్ద మూవీకి అంత క్రేజ్ ఉందా నైజాం ఏరియాలో, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ అండ్ ఆచార్య టు అంత డిజాస్టర్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీకి నైజాం ఏరియా నుంచి ఎవరు కూడా 60 కోట్లు కొంటామని చెప్పి ముందుకైతే రారు. పెద్ద మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయినా కూడా 60 కోట్లు క్రాస్ చేసేసి వాళ్ళకి ప్రాఫిట్ తీసుకొస్తుంది అంటే తీసుకొని రాదు. ఒకవేళ హిట్ అయినా కూడా 60 కోట్ల దగ్గరికి వచ్చి ఆగుతుంది. సో బేసిక్ గా 60 కోట్లు అనేది ఇది ఒక కల్పితం అనే చెప్పాలి. దీన్ని అసలు నిజమైనదే లేదు. ఒకవేళ ఉంటే సూపర్ హైయెస్ట్ రామ్ చరణ్ గారి కెరీర్ హైయెస్ట్ నెంబర్ అనే చెప్పాలి. బట్ 60 కోట్లు ఎలా కలెక్ట్ చేస్తాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ మనకి అనౌన్స్ అయితే చేసేసింది, మేము ఎట్లా బెనిఫిట్ షోలకు గానీ లేకుంటే స్పెషల్ హైక్స్ గానీ ఇవ్వము తెలంగాణ అని చెప్పి ఎట్ట పరిస్థితుల్లో చెప్పేశారు. సో ఎక్స్ట్రా షోస్ కూడా ఇవ్వరు. అవన్నీ పరిగణనలు తీసుకొని డే 1 దాదాపు 25 కోట్ల షేర్ కొడితే తప్ప నీకు 60 కోట్ల షేర్ అనేది రాదు ఫుల్ రన్ లా. సో ఇప్పుడు డే 1 అనేది నీకు 20 కోట్లు దాటడమే చాలా కష్టం. 15 కోట్లు 18 కోట్ల మధ్యన ఆగిపోతుంది పెద్ద మూవీకి నైజాం ఏరియాలో ఎస్పెషల్. అది కూడా బజ్ ఆ రిలీజ్ టైం కి ఐపింగ్ ఎక్కువగా ఉంటే నైజాం ఏరియాలో. సో అంత కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టం. ఒకవేళ బీభత్సమైన బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప అంత కలెక్షన్స్ అయితే రావు. ఒకవేళ అంత టాక్ రావాలని చెప్పి కోరుకుందాం. ఒకవేళ రాకపోతే మినిమం 30-40 కోట్లు లాస్ అయితే వస్తుంది. సో అంత నెంబర్స్ అయితే ఎవరు పెట్టరు ప్రొడ్యూసర్స్ కూడా. సో ఇది జస్ట్ మూవీని ఐప్ ఇంకా పెంచేయడానికి కోసం వాళ్ళు జిమ్మిక్స్ అని చెప్పాలి ఈ నెంబర్స్ అనేవి. సో బేసిక్ గా ఎవరు ఆ నెంబర్లు అంటే ఇది ప్రొడ్యూసర్ చెప్పే నెంబర్స్ ఇవి. మేము 60 కోట్లకు అమ్ముతాం, 70 కోట్లకు అమ్ముతాం, వచ్చి కొంటే కొనండి అనే ఉద్దేశంలో మాట్లాడతారు. బట్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు రెడీగా ఉండాలి కదా. మేము అంత అయితే ఇవ్వలేము, 40-45 కోట్లకి ఇస్తారంటే చెప్పండి తీసుకుంటామని చెప్పి అంటారు. సో ఫైనల్ ఫిగర్ ఫైనల్ గా అంటే మూవీ రిలీజ్ టైంకి అదే ఫైనలైజ్ అయితే అవుతుంది. మరి చూద్దాం మరి పెద్ద మూవీ నైజాం రైట్స్ ఎంతకు వెళ్తుంది అని చెప్పి. మరి మీరేమనుకుంటున్నారు, నిజంగానే నైజాంలో 60 కోట్ల బిజినెస్ చేసేంత మార్కెట్ ఉందా రామ్ చరణ్ గారు పెద్ద మూవీకి? ఏమంటారు కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.